ఒక్క ఐడియా మీ లైఫ్నే మార్చేస్తుంది. ఈ డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు ఈ ఫార్ములానే ఫాలో అవుతోంది కడప స్టార్టప్. ప్రతి ఇంటి నుంచి ఒక నూతన ఆవిష్కర్త రావాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆలోచనతో రండి, ఆవిష్కరణలు చెయ్యండి, వ్యాపారస్తులుగా మారండి అంటోంది. యువ స్టార్టప్ వ్యవస్థాపకులకు వేదిక కానుంది. నగరాన్ని వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగాను కీలక పాత్ర పోషించనుంది. కడప నగరంలో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ వివరాలను మా ప్రతినిధి శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త రావాలి, లేదా ఒక పారిశ్రామికవేత్త రావాలి అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. ఈ ఆకాంక్షలకు తగ్గట్లే స్టార్టప్ కడప నిర్మితమవుతుంది. మనం వెనక చూడొచ్చు. ఈ స్టార్టప్ కడప కేవలం ఏడాది కాలంలోనే దాదాపు పూర్తి కావస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడపకు చెందిన కొంతమంది యువకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, స్టార్టప్ కడపను మీరు కళ్ళ ముందే ఇది దాదాపు పూర్తిగా వస్తుంది. ఇది మీ కోరికలకు ఆకాంక్షలకు ఎట్లా ఇది నిలయంగా మారనుంది? కూటమి ప్రభుత్వంలో ఈ 1 year 2 yearsలో ఈ స్టార్టప్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కడప జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసపోయే పరిస్థితి ఉండేది. అదేవిధంగా కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ అభ్యర్థులందరూ కూడా బెంగళూరు, చెన్నై, ముంబై ఇట్లాంటివంటి హైదరాబాద్ ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితులు ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 కోట్లతో ఇప్పుడు చూస్తే బిల్డింగు మేము ఎక్కడో హైటెక్ సిటీలో ఉన్నట్టు, బెంగళూరులో ఉన్నట్టు, అదేవిధంగా ముంబైలో ఉన్నట్టు ఇట్లాంటి బిల్డింగ్స్ మేము చూస్తూ ఉంటాం. కానీ కడపకు రావడం అనేది, అది కూడా కూటమి ప్రభుత్వంలో మాకు ఇక్కడ నిర్మాణం జరగడం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతో మేము ఇక్కడ ఏదైనా కొత్తగా ఒక ఇన్నోవేషన్స్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఇక్కడ చూస్తే ఒక 400 మంది మేము కూర్చోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇక్కడ 400 మంది కూర్చొని మేము వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మా తల్లిదండ్రుల ముందరే సమక్షంలోనే పొద్దునుంచి సాయంత్రం వరకు ఇక్కడే వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చాలా అనువుగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. మేము చూస్తున్నాం, చాలా చక్కచక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1 year కిందట ఇదే శంకుస్థాపన జరిగింది, మేము అప్పుడు చూసాము. ఇప్పుడు 1 year తిరక్క ముందే ఈ నిర్మాణం చూస్తూ ఉంటే మాకు మా ఆశలకు రెక్కలు వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది. రాయలసీమ రైజింగ్ స్టార్ అనేటువంటి నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు కడప వాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈనాడు మనం ఇది గర్వించదగ్గ విషయము. కడప జిల్లా వాసులకి అందరికీ స్టార్టప్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కడప జిల్లా వాసులకే కాకుండా చాలా ఎంతో మంది మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు, పూణే, కర్ణాటక, ఢిల్లీ అంతలాగా వెళ్తున్నారు. అక్కడికి వెళ్లకుండా ఇక్కడ నుంచే వర్క్ చేసినట్టుగా అదేవిధంగా మనము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా కడప జిల్లాకు చాలా అనుకూలంగా ఉండి కడప జిల్లా వాసులకు ఎంతో చేయాలి అనే విధంగా కూడా మన కొప్పర్తి లొకేషన్ ఎన్నో కంపెనీలు రావడం జరిగింది. ఏఎల్ డెక్సాన్ కానీ, ఛానల్ పే లిమిటెడ్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా వరకు చాలా మందికి ఉపాధి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మంది ఉపాధి కలుగుతుంది. ఈ కూటమి కడప జిల్లా వాసులకు అభినందన విషయము. మనం చూడొచ్చు, స్టార్టప్ కడప ఇది ఈ నెలలో పూర్తి కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. మొత్తానికి ఈ స్టార్టప్ కడప పట్ల కడప యువత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో.